ఒక తల్లి వచ్చి నన్ను గట్టిగా పట్టుకుని అంటుంది, అయ్యా ఎందుకు వచ్చానో తెలుసా? నేను చచ్చిపోతే నువ్వే పాతి పెట్టాలయ్యా, నాకెవ్వరూ లేరయ్యా. పేదవాళ్ళు, మా ఇంట్లో ఒక బంధువు చనిపోతే ఆయన సమాధి చేయాలనుకుంటే మా వాళ్ళు ఎవరికి తెలియలా. ఏమిటి ఆ పెట్టే ఎక్కడ దొరుకుతుందో పెట్టి దొరకట్లా. అప్పుడు నాకు అర్థమైంది ఎందుకని మనం పెట్టు గురించి ఎప్పుడు ఆలోచించమని. ఆ రోజు నాకు అర్థమైంది, మన టెంపుల్లో ఒకవేళ ఎవరైనా ప్రభునందు నిద్రిస్తే వాళ్ళకి ఏం తెలుసు ఎక్కడ పెట్టు దొరుకుతుందో. ఎవరైనా చనిపోతే సమాధికి వెళ్ళాం, కానీ మీరు చనిపోతే మీరు వెళ్ళారా? మీరు చనిపోతే మీరు వెళ్ళరు, ఎవరో ఒకళ్ళు తీసుకెళ్ళాలి అక్కడికి. ఆ సమాధి కార్యక్రమం ఎలా చేయాలో, అక్కడ స్థలం పొందుకోవాలంటే ఏం చేయాలో, అదేమైనా కొనాలా, రెంట్కి తీసుకోవాలా, దాని సంగతి ఏమిటి మన ఎవ్వరికీ తెలియదండి. కాబట్టి మన కల్వరి టెంపుల్లో ఎవరైనా ప్రభునందు నిద్రిస్తే ఒక ఫోన్ కాల్ చేస్తే చాలు, ఆ పెట్టి కావచ్చు, తెల్లని వస్త్రం కావచ్చు, క్యాండిల్స్ కావచ్చు, పూలదండలు కావచ్చు, సమాధి కొరకు అక్కడ స్థలం కొనాల్సి వస్తే కొనడం కావచ్చు, ఒకవేళ ఫీజు కట్టాల్సి వస్తే కట్టడం కావచ్చు, తవ్వించడం కావచ్చు, తవ్వేవాడు ఎక్కడ ఉంటాడో మనకే తెలుసండి, ఆ తవ్వించడం కావచ్చు, ఒకవేళ దూర ప్రాంతానికి తీసుకెళ్లాల్సి వస్తే వాహనం కావచ్చు, సమస్త ఏర్పాట్లు సహోదరి సహోదరులు మన కల్వరి టెంపుల్లో ఉచితంగానే ₹1 మీ దగ్గర నుంచి ఆశించకుండానే ఏర్పాట్లు చేయటం జరుగుతుంది. కానీ వాస్తవంగా మనం సంతోషించాల్సింది పాతి పెట్టడం కోసం కాదండి, పరలోకంలో చేరడం కోసం మనం సంతోషించాలి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్.